హీరోనేమో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, డైరెక్టర్ ఏమో ఇండియాలోనే వన్ ఆఫ్ ద తోప్ డైరెక్టర్ అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుంటే దానికి ఫస్ట్ క్లాప్ కొట్టడానికి వచ్చింది ఎవరో తెలుసా? మన ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ది లెజెండ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. నిజంగా మొన్న జరిగిన ఈ మూమెంట్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చగా నచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే మన సందీప్ రెడ్డి వంగా గారు మెగాస్టార్ చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్ అనమాట. అసలు ఆయన ఫ్యానిజం ఎలాంటిదో ఇక్కడే మనకైతే అర్థమైద్ది. ఇంకా ప్రభాస్ గారి గొప్పతనం కూడా మనకైతే ఇక్కడైతే అర్థమైద్ది. జనరల్ గా మనం చూసుకుంటే మన టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబు గారు తప్పితే మిగతా హీరోలు అందరూ కూడా వాళ్ళ ఫస్ట్ షాట్ యొక్క ముహూర్తం షాట్కి అయితే వాళ్ళైతే వెళ్తారు. కానీ మొన్న స్పిరిట్ యొక్క ముహూర్తం షాట్కి అయితే మన ప్రభాస్ గారు అయితే రాలేదనమాట. ప్రభాస్ గారి ప్లేస్ లో ఆ ఈవెంట్ ని ముందుండి నడిపించింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు రావటం ఎంత గొప్ప, అలా రావటానికి ఒప్పుకున్న మన ప్రభాస్ గారి మనసు కూడా అంతే గొప్పదనమాట. మనందరికీ తెలిసిందే సందీప్ రెడ్డి వంగా గారు మెగాస్టార్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని. ఇక్కడ ఆయన ఫ్యానిజం ఎలాంటిదో ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇప్పుడు ప్రభాస్ గారు హీరో, డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా గారు వస్తే ప్రభాస్ గారు రావాలి, లేకపోతే ఈ డైరెక్షన్ టీమే లేకపోతే మిగతా సినిమా టీం అయితే కలిసి ఆ ఫస్ట్ షాట్ అయితే చేసేయాలి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే సందీప్ రెడ్డి వంగా గారు ప్రభాస్ గారి ఆప్షన్స్లో ఆయన ఫేవరెట్ హీరో అయిన చిరంజీవి గారిని అయితే పిలుచుకొని చాలా గౌరవంగా ఆయన్నైతే గౌరవించుకొని ఆయన్ని ఉన్నత స్థాయిలో అయితే నిలిపి ఈ సినిమాని అయితే ఆయన అయితే స్టార్ట్ చేశాడనమాట. నిజంగా ఆయన ఫ్యానిజంకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా ఈవెంట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా గారి ఆఫీస్లో మన చిరంజీవి గారితో ఒక వింటేజ్ పిక్ అయితే ఉంటది. ఆ పిక్ దగ్గర చిరంజీవి గారితో కలిసి సందీప్ రెడ్డి వంగా గారు దిగిన పిక్ ఏదైతే ఉందో ఇప్పుడు భయంకరంగా ట్రెండ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ పిక్ కొన్న క్రేజే వేరు, ఆ పిక్ పెట్టిన ఆ డైరెక్టర్ క్రేజే వేరు అనమాట. ఖచ్చితంగా అంతకుముందు రూమర్స్ అయితే మనం అయితే విన్నాం. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారి గాడ్ ఫాదర్ లాగా లేకపోతే ఫాదర్ లాగా మన చిరంజీవి గారు అయితే ఒక క్యామియో రోల్ అయితే చేస్తారు అనే రూమర్స్ అయితే వచ్చినాయి కదా. మొన్న ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఆ రూమర్స్ అయితే బాగా ఎక్కువైపోయాయి. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎవరో మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సందీప్ రెడ్డి వంగా గారి కాంబినేషన్లో నెక్స్ట్ ఒక సినిమా అయితే ఫైనల్ అయింది. త్వరలోనే దాని యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనమైతే చూస్తామన్నమాట. కానీ ఆ సినిమా రావడానికి ఒక 3 years పైనే పట్టిద్ది. కానీ స్క్రిప్ట్ అయితే ఫైనల్ అయిపోయింది. ఐ మీన్ స్క్రిప్ట్ అంటే ఫుల్ స్క్రిప్ట్ కాదు, ఆ ఫుల్ స్క్రిప్ట్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. సినిమా ఓకే అయిపోయింది అనమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సందీప్ రెడ్డి వంగా గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే లాక్ అయిపోయింది. ఇంకా సంక్రాంతికి మనం చూసుకుంటే రాజేసాబ్ సినిమా అలాగే మనశంకర వరప్రసాద్ సినిమా అయితే రెండు కూడా సంక్రాంతి బరులు అయితే తలపడుతున్నాయి. అక్కడ పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ హెల్తీగా ఉన్నారు కానీ ఆ టైంకి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కొట్టుకుంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా అయిన స్పిరిట్కి మన చిరంజీవి గారు అయితే ఓపెనింగ్ షాట్ అయితే కొట్టారండి. కాబట్టి January 9th మన ప్రభాస్ అన్న సిక్సర్ కొడతాడు. అలాగే January 11th మన చిరంజీవి గారు కూడా సిక్సర్ అయితే కొడతాడనమాట. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇద్దరూ కలిసి వస్తున్నారు, ఇద్దరూ కలిసి కొడుతున్నారు అనమాట. మీరు ఎక్కడ చూసుకుంటే స్పిరిట్ సినిమా ఓపెనింగ్కి ప్రభాస్ గారి ఆప్షన్స్లో చిరంజీవి గారు అయితే నిలబడ్డారు. కాబట్టి ఎవరో కూడా అటు మెగా ఫ్యాన్స్ రాజేసాబ్ సినిమా పైన కావచ్చు, లేకపోతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ మనశంకర్ వరప్రసాద్ సినిమా పైన కావచ్చు, ఎవరో కూడా ట్రోల్స్ అయితే వేసుకోవద్దు. 2 సినిమాలు సూపర్ హిట్స్ అవ్వాలని నేనైతే కోరుకుంటాను. 2 సినిమాల గురించి కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ప్రతి అప్డేట్ అయితే ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ 2 సినిమాలని కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ కాంబినేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.